హాయ్ అండి, నేను మీ సుప్రియాని. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేసుకునే సింపుల్ రెసిపీ కాలీఫ్లవర్ పకోడా అండి. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న సైజెస్, మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని మరొక గిన్నెలోకి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసులు వాటర్ తీసుకొని వాటర్ వేడి చేయాలండి. వాటర్ తెల్లేటప్పుడు కాలీఫ్లవర్లు వేసి 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత స్టైనర్తో ఇందులోని కాలీఫ్లవర్ ముక్కలను బయటకు తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి చల్లారాక 3 స్పూన్ల కారం, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ పౌడరు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కొంచెం వాటర్ వేసుకొని ముక్కలకు కోటింగ్ అంతా పట్టేలా చూడాలి. కోటింగ్ చాలకపోతే శనగపిండి కొంచెం తీసుకొని కలుపుకోవాలండి. నాకైతే సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలిపెట్టకూడదండి. 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత తీసుకోవాలి. మిగిలిన ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా కరకరలాడే కాలీఫ్లవర్ పకోడా రెడీ అండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.